అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ డేట్‌కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ నెల 12న రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు మరి కాసేపట్లో మేకర్స్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. అయితే అక్టోబర్ 5న అఖండ 2 రిలీజ్ ముందు ప్రకటించిన తేదీ ఉండడంతో ఫ్యాన్స్ కూడా ఫ్లెక్సీలు ఇవన్నీ ఏర్పాటు చేసేసారు. ఇప్పుడు 12వ తారీఖు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ మనతో ఉన్నారు మాట్లాడడానికి. నందమూరి బాలకృష్ణ ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షాబాద్ అనిల్ కుమార్ మనతో ఉన్నారు. ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు, బోయపాటి గారికి మరియు కృతజ్ఞతలు. ఈ నెల 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతుందని చాలామంది కోరిక ఉండే, కానీ ఆ రోజు డిసప్పాయింట్ అయిపోయింది. ఏదేమైనా ఈరోజు మనం మంచి పబ్లిసిటీ ముందుకు వస్తున్న సినిమా. దీనికి ముందు ఇలాంటి ముందు కూడా ఇలా బాలకృష్ణ గారు ఇలాంటి నిర్మాతలకు ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాం. అభిమానందరూ ఆల్ ఇండియా ఎన్బీకే ఫ్యాన్స్ తరఫున మేము కోరుకుంటున్నాము. మరియు ఈ సినిమాని ఎంత ప్రమోషన్ చేయాలంటే మధ్యలో తప్పిపోయింది. కాబట్టి ఈరోజు 12వ తారీఖు అంటున్నది అఫిషియల్గా ఈవినింగ్ క్లియర్ అయిపోతుంది. అందరూ ఫ్యాన్స్ అందరూ సంతోషంగా ఉన్నాం. దీనికి ముందుగా తోటి అభిమానులకు, వరల్డ్ వైడ్ అభిమానులకు కృతజ్ఞతలు. ఇక్కడ థియేటర్ యజమానికి సుదర్శన్ 35mm దేవి కుమార్ గారికి, యజమాని గారికి, నందగోపాల్ గారికి ముందుగా మేము థ్యాంక్ చెప్తాం. ఎందుకంటే మాకు 1 వీక్ నుంచి కూడా వాళ్ళు కోఆపరేషన్ చేసుకుంటా ముందుకు అన్నీ ఉండి థియేటర్స్ కానీ, డెకరేషన్ కానీ ఏదన్నా కూడా దండ కొరకు కానీ, ఇక్కడ బ్యానర్స్ కానీ ముందుగా కోఆపరేషన్ చేస్తారు. వాళ్ళు కోఆపరేషన్ ఆ రోజు 5వ తారీఖు కాకుండా కూడా ఈ రోజు మంచిగా దాన్ని ఏమన్నా రిపేర్ చేసుకుంటూ ఉంటూ మాకు ముందుగా ఆయనకి ఏది ఉన్నా కూడా మాకు సహకరించుకుంటూ చేసుకున్నా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 5వ తారీఖు రిలీజ్ అని అనేసరికి ఇవన్నీ ఫ్లెక్సీలు అవన్నీ రెడీగా ఉంచుకున్నారు కదా ఫ్రెండ్స్. ప్రీమియర్ 4 గంట లోపలే ప్రీమియర్స్ క్యాన్సిల్ అన్నారు, తెల్లారి సినిమా కూడా క్యాన్సిల్ అన్నారు. అంటే ఇన్ని రోజులు ఎట్లా? దీనికి ఎవరు కారకులు కాదు. ఇప్పుడు దిల్ రాజు కారకులు, వీళ్ళు చిరంజీవి అనేది అవన్నీ తప్పు. ఎందుకంటే దీనికి కారకులు నిర్మాతలు. ఎందుకంటే నిర్మాతలు వీళ్ళు డెఫిసిట్లో ఉండి ఇంతకుముందు వచ్చిన ఆగడు సినిమా ప్లస్ ఒకటి నేను మహేష్ బాబు సినిమాలు కొన్ని ఇట్లాంటి సినిమాలు ఉండి వాళ్ళకు ఫైనాన్స్గా ఇబ్బందులు ఉండి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకుండా చేయకుండా వాళ్ళకు ఆల్రెడీ 6 years కేసు నడుస్తుంది. కేసు నడుచుకుని ఉన్నాక ఈ పాన్ ఇండియా సినిమా వస్తుంది కాబట్టి దీనికి డబ్బులు బాగా వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు దీని మీద 14 రిలీజ్ ఎస్ఐమని దానికి పేరు మార్చినందుకు మద్రాస్ హైకోర్టులో స్టే తెచ్చుకోరు. స్టే కూడా నిన్న దానికి వికెట్ చేసేశారు. అందుబాటులో ఇప్పుడు ఆర్డర్ కూడా వచ్చేసింది, ఆర్డర్ కూడా వచ్చేసింది. కానీ అఫీషియల్గా మాకు ఇప్పుడు బోయపాటి గారు వాళ్ళ యూనిట్తో వస్తే సంతోషంగా ఉంటాం. 99% 12th వస్తుంది బ్రహ్మాండంగా. ఇప్పుడు బిఫోర్ 5వ తారీఖు వస్తే బ్లాక్ బాస్టర్, ఇప్పుడు 12వ తారీఖు వస్తే డబుల్ బ్లాక్ బాస్టర్ అని అభిమానులందరూ ఆశిస్తారు. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది, టీజర్ మంచిగా ఉంది, ట్రైలర్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు అఖండ 2 ట్రైలర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా అఖండ 2 తాండవకి సంబంధించి ట్రైలర్ కానీ ఇప్పుడు నిర్మాతల వల్ల అంటే ఒక బడా హీరో, టాలీవుడ్లో ఒక పెద్ద హీరో, 50 ఏళ్ళ కెరీర్ ఉన్న హీరో సినిమాని ఇట్లా ఆపేయడం అని నిర్మాతల వల్ల ఎట్లా తీసుకోవాలి? ఇది అన్ఫార్చునేట్గా అయిపోయింది. ఏది కూడా మన ముందులాగా అప్పుడు 2 స్టేట్లో ఉండే సినిమా ఈవినింగ్ వరకు వచ్చి రీల్ వేసుకున్నాం. రీల్ సిస్టమ్ కదా, క్యూబ్ సిస్టమ్ అయింది. ఆ క్యూబ్ సిస్టమ్ కాబట్టి దానివల్ల ఇబ్బంది అయింది. దీనికి సినిమా అక్కడ అన్ని టీజర్ కానీ అని సినిమాకు ఎలాంటి లేదు. 100%, 1000% బ్లాక్ బాస్టర్ సినిమా ఇది. అది ఎప్పుడు వచ్చినా లేట్ వచ్చినా లేటెస్ట్ వచ్చినట్టే సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఫ్యాన్స్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉన్నారు. బాలయ్య ఫ్యాన్స్ అంటే చాలా కంట్రోల్డ్గా ఉండి ఓపిక పడుతూ ఉన్నారు. అంటే సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది కాబట్టి మేము ఓపికగా ఉన్నాము. అందులో మా హీరో కూడా మాకు క్రమశిక్షణ నేర్పించి మేము ఆయన అనుజాలను నడుస్తున్నాం కాబట్టి మేము ఇలాంటి గొడవ ఎవరితో చేసుకునేకి ఉంది. హీరో ఫాల్ట్ లేదు, నా నిర్మాత ఫాల్ట్ లేదు, అభిమాన ఫాల్ట్ లేదు. కాబట్టి ప్రొడ్యూసర్ ఫాల్ట్ కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. దీనికి ముందుగా భగవంతుడిగా దిగి వచ్చినట్టు బాలయ్య బాబు అన్ని ముందుకుండి బోయపాటి గారు కలిసి ముందుండి దీన్ని క్లియర్ చేశారు. ఈ అఖండ సినిమా ఈ 12వ తారీఖు రిలీజ్ అయితే 2026 ఈ రోజు జరుపుకునేలా ఆనందం ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్యాన్స్ అందరం. ఒకప్పుడు మాకు ఎస్ గోపాల్ రెడ్డి బార్ అవార్డ్స్ అనేది మా సొంత సంస్థ. మాకు హీరోకి ఎంత వాల్యూస్ ఆయనకి ఎంత వాల్యూస్ ఉండే. ఈరోజు ఆయన ఫోటోలు ఎన్నిపెట్టి దూరాడుకుంటామంటే మాకు ఇలా 100 రోజులు కావాలన్నా ఆయన 200 రోజులు సినిమా వేసేవాడు. అలాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ చేసి నైజాంలో ఫస్ట్ బాలకృష్ణకు 1984 ఫస్ట్ స్లాబ్ జూబ్లీ ఎవరికి లేదు. అది ఆల్ ఇండియా రికార్డ్. అది అప్పట్లో జూబ్లీ సినిమా తారకరామలో. ఆ తర్వాత ముద్దుల మామ స్టేట్ రికార్డు, ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సినిమా. అలాంటి ఆనిముత్యాల సినిమాలు ఇచ్చిండు. కాబట్టి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్ పుట్టడం బాలకృష్ణ అదృష్టం అనుకుని బాలకృష్ణ ఆయన కూడా అదృష్టం అనేది ఇద్దరు ఒక కుటుంబం సభ్యులుగా ఉండే. ఆయనకి కూడా మాకు ఇలాంటి మా ఫ్యాన్స్ ఆయన ఉన్నప్పుడు ఏ ఫ్యాన్స్కి ఇబ్బంది లేకుండే. థియేటర్ వచ్చిందంటే కథం ఫిక్స్ అయిపోతుండే, సినిమా వస్తుండే, ఆయన చెప్పినట్టు హిట్ అయిపోతుండే. అలాంటి నిర్మాతలు బాలకృష్ణ చాలా తక్కువ. కొంతమంది కేసీ రెడీ అయిన వచ్చి మనకు రక్తాభిషేకం ఈరోజు డిసెంబర్ 9th 1988లో దేవిలో వచ్చింది.
అది వచ్చిన కారణం సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా వచ్చిన కొద్దిగా కొంగవీటి రంగా చనిపోయిన కారణంగా కొన్ని వల్ల దాన్ని అది నడవలేకపోయింది. ఇట్లాంటి ప్రొడ్యూసర్లు బాలకృష్ణకు చాలామంది ఉన్నారు, కానీ బాలకృష్ణ గారు ఎవరు మాటలా లేకపోతే ఆయన ఈ సినిమాలు పట్టించుకోడు. ఆయన ఫస్ట్ ఆయన చెప్పేది ఏంటంటే, నా వల్ల నిర్మాత ఎలాంటి ఒక రూపాయి నష్టం పోవద్దు, నాకు రూపాయి తగ్గినా పర్వాలేదు, సినిమా బాగుండాలి చేయాలని. నిర్మాత ఆ విధంగా చూస్తాడు, డైరెక్టర్ విధంగా చూస్తాడు. అంటే అయినా నాకు ఇది కావాలి అది కావాలి, మీరు కథ చెప్పారు ఓకే, మీరు ఏం చెప్పినా చేస్తా, అది 3 నెలలు కానీ 4 నెలలు కానీ వాళ్ళకు మొత్తం కానీ సరెండర్ అయిపోతాడు. అలాంటి హీరో ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో, ఆయన హీరో క్రమశిక్షణ హీరో. అది అంటే వేరే వాళ్ళు ఉన్నారు కాదు అన్న సమస్య కాదు, కాకపోతే బాలకృష్ణ గారు డైరెక్టర్ కానీ నిర్మాతలకు కానీ ఫ్యాన్స్ కానీ ఎలాంటి ఇస్తాడు. లేకుంటే ఈరోజు ఇలాంటి ఆగిపోయిందంటే ఏదో గొడవలు అయ్యేది. ఎందుకు బాలకృష్ణ గారు చెప్పారు, ఎందుకంటే వాళ్ళు చాలా డెఫిసిట్లో ఉన్నారు, మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. మనం అది ఇది నిందిస్తే కరెక్ట్ కాదు. మన సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బాస్టర్ ఒకప్పుడు 5 స్టేట్లు, ఇప్పుడు 5 స్టేట్ కాదు, పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్. ఇటు తప్పనిసరి 1500 కోట్లు. ఇప్పుడు ఉన్న 5 తారీఖు అయితే 500 కోట్లు. ఈరోజు 12కి వచ్చింది అనుకో 1500 కోట్లు కంపల్సరీ. అఖండ 2కి మంచి హైప్ ఉంది సినిమాకి. టేబుల్ ప్రాఫిట్ సినిమా అఖండ 2 ఇప్పుడు ఆల్రెడీ ముందే లాభాలు, కానీ ఇప్పుడు వారం లేట్ వల్ల ఎగ్జిబిటర్లు కానీ వీళ్ళు నష్టపోయే ఏం కాదు. ఇంకోటి ఇది చెప్పేదంటే, ఇప్పుడు మనకు బిఫోర్ 5th రిలీజ్ చేద్దంటే మనకు పబ్లిసిటీ అంత లేదు. ఇప్పుడు ఆఫ్టర్ వాయిదా పడడం కారణం వల్ల వరల్డ్ వైడ్లో ప్రపంచం వైడ్గా అన్ని టీవీలో మీడియా వచ్చింది. 200 కోట్లు 300 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ రాదు. ఒకప్పుడు బొబ్బులు పులి ఇట్లా ఉండే, సినిమా ఆగడం చేయడం చూస్తుండే. ఆ సినిమా ఆయన ఏడు తీసుకెళ్ళింది ఒక సీఎం, బ్రతుకుంటే ప్రధానమంత్రి తీసుకెళ్ళింది ఆ సినిమా. పాపారాడు కానీ సదర్ పాపడి వేటక్కడ అట్లా సినిమాలు, అలాంటి సినిమాలు బాలకృష్ణ వరకు ఇప్పుడు అఖండ కానీ వీరసింహారెడ్డి కానీ భగవత్ కేసరి కానీ దాకుమార్ కానీ ఇప్పుడు ఇది కానీ నెక్స్ట్ వచ్చేది బోయపాటి గోపి మల్సిన. అది ఆయన అన్ని వచ్చిన సినిమా అన్ని బ్లాక్ బస్టర్, అన్ని సిల్వర్ జూబ్లీ సినిమాలు. ఇప్పుడు బాలకృష్ణకు పట్టుకుంటే బంగారం లాంటి సినిమా, ఆయన పట్టుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నారు? మినిమం 12 నుంచి 14 కోట్లు కలెక్ట్ చేస్తారు. గోపాల్ అన్న ఇక ఎక్సెట్రా మాకు ఎవరి పేర్లు తెలియదు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. ఇక మా బాబాయ్ గురించి బాలకృష్ణ గురించి వచ్చి ప్రతిదానికి ఇక వీళ్ళ దాంట్లో నేను అది చేస్తా. బాలకృష్ణ వీళ్ళు ఎందుకు ఇంత పోతారు? లెజెండ్ నుంచి నేను ఇట్లా, అది నాకు ఇష్టం అనమాట బాలకృష్ణ అంటే. లెజెండ్ నుంచి ఇప్పుడు నేను వీరాభిమాని. పవన్ కళ్యాణ్ సెకండ్, ఇప్పుడు బాలకృష్ణ ఫస్ట్ మాకు ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ సినిమా అయితే డైలీ కలెక్షన్ 100-150 కోట్లు అయితే దాటోడు కన్ఫామ్. ఫస్ట్ డే మా కలెక్షన్ అయితే మేము అభిమానులం అనుకుంటున్నాం అంతే. 12 తారీఖు 100% కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే మేము చెప్తే బాగుండదు, ఎందుకంటే కొంతమంది మీ పిల్లలు మనకు అదే పాయింట్ అవుట్ చేస్తారు. ఇప్పుడు అఫీషియల్గా రిలీజ్ అయిపోయి అఫీషియల్గా రిజల్ట్ వచ్చిందంటే 100% మీకు ఇంకో విషయం లేదు. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ అనాలి. ఆల్రెడీ 5 తారీఖే కర్ణాటకలో 170 థియేటర్ ప్రీమియర్ షో. ఇప్పటికి ఇంతకుముందు 2 థియేటర్లు కూడా బాలకృష్ణ పడకపోతుండే. ఇప్పుడు ఓన్లీ కర్ణాటకలో 170 ప్రీమియర్ షోస్. ఇప్పుడు మించి 500 ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. ఇది 11వ తారీఖు ప్రీమియర్ షోలు ఉంటాయి. 11 తారీఖు ఉంటాయి. 12 తారీఖు సినిమా అంటే 11 తారీఖు ఉంటుంది సినిమా. 11 తారీఖు ప్రీమియర్ షోస్ ఉంటాయి. కంటిన్యూ మళ్ళీ రెగ్యులర్ మార్నింగ్ షో నుంచి ఇవి ఉంటాయి.